కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో అమిత్ షాతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అమిత్ షాతో చర్చిస్తున్నట్టు సమాచారం. రేపు కూడా పలువురు కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 10 రోజుల వ్యవధిలో రెండవసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రస్తుతం ఆయన భేటీ కొనసాగుతోంది. సుమారు అరగంట పైగా భేటీ సాగుతోంది. ఈ భేటీలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటుగా కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్తో పాటుగా టీడీపీ నేతలు పలువురు సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్ని జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని అలాగే 10 మంది కేంద్ర మంత్రులు కలిసి రంగాల వారీగా జరపాల్సిన కేటాయింపులు, ఏపీ పునర్నిర్మాణానికి కేంద్ర సహకారంతో పాటుగా పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణంతో పాటుగా రంగాల వారీగా ఉన్న అనేక అంశాలు, రోడ్స్ అండ్ హైవేస్తో పాటుగా పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, అలాగే అర్బన్ డెవలప్మెంట్, ఈ విధంగా అనేక కీలక శాఖలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ అన్ని కేంద్ర దృష్టికి చంద్రబాబు 10 రోజుల క్రితమే తీసుకెళ్లడం జరిగింది. సో ఇప్పుడు పూర్తిగా చాలా కీలక సమావేశం జరుగుతుంది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. అలాగే కేంద్ర బడ్జెట్లో ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా కీలక పక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూ రెండు పక్షాలు కూడా కేంద్ర బడ్జెట్లో తమకు ప్రత్యేక నిధులు అలొకేషన్స్ ఉండాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి. ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఎలాగో రాష్ట్రాలకు లేదు అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఏపీ అండ్ బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలే. కానీ ఈ రెండు రాష్ట్రాలకి గడిచిన 10 ఏళ్లుగా కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఇటు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో సో ప్యాకేజీలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకి నిధులు కేటాయించాలని చెప్పి కేంద్రాన్ని ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూ కోరుతున్నారు. ప్రధానంగా టీడీపీ వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలని, ముఖ్యంగా ఏడాదికి 20,000 కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్లో నిధులతో పాటుగా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి అందించాలి. అది అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ, మెడికల్ కాలేజీల అంశానికి కానీ, మెట్రో నిర్మాణానికి కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, అలాగే రోడ్లు, హైవేస్ నిర్మాణానికి, ఈ విధంగా ప్రతి రంగానికి సంబంధించి కేటాయింపులు భారీగా ఉండాలి. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా రాష్ట్రంలోనూ బీజేపీ, జనసేన, టీడీపీ అధికారంలో ఉంది. ఇటు కేంద్రంలో కూడా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి కాబట్టి సో ఎక్కడా కూడా ముఖ్యంగా రాష్ట్రానికి మీరు ముఖ్యంగా సాయం చేస్తున్నారు అన్న అంశంలో ఎక్కడా కూడా తగ్గొద్దు. సో ఖచ్చితంగా కేటాయింపులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే భాగస్వామ్య పక్ష రాష్ట్రాలకి ప్రాధాన్యత అధికంగా ఉండాలి అన్న అంశాలని ముఖ్యంగా వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రంగాల వారీగా జరపాల్సిన కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా నితీష్ కుమార్ 30,000 కోట్లు అడుగుతున్నారు ఈ బడ్జెట్లో. ముఖ్యంగా రాష్ట్రానికి సహకారానికి సంబంధించి ఇటు 9 విమానాశ్రయాలు, అలాగే 4 మెట్రో లైన్లతో పాటుగా 20,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి, 7 మెడికల్ కాలేజీ, ఈ విధంగా బీహార్ చిట్టా చాలా ఉంది. సో అలాగే ఏపీకి సంబంధించి కూడా గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అన్న అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ రంగాల వారీగా ముఖ్యంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలకి ఎటువంటి నిధులు కేటాయించాలి, రంగాల వారీగా, శాఖల వారీగా అలొకేషన్స్ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఇది కేంద్ర బడ్జెట్, అన్ని రాష్ట్రాలకు దేశ బడ్జెట్ కాబట్టి అన్ని రాష్ట్రాలకు రంగాల వారీగా ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యంగా ఎకానమీని దృష్టిలో ఉంచుకొని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్ ఉంటూ ఉంటుంది. సో అందులో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా తక్కువ చేసి చూపారు అన్నది విపక్షాల నుంచి మాట రాకుండా ఉండే విధంగా కేటాయింపులు జరపాలి అన్న అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదొక పొలిటికల్ భేటీ కూడా. పూర్తిగా భాగస్వామ్య పక్షంగా ఉన్న హోంమంత్రి అమిత్ షా, ముఖ్యంగా ఆయన హోంశాఖ వ్యవహారాలైనా కూడా కేంద్రంలో కీలక వ్యక్తి, నరేంద్ర మోడీ తర్వాత 2nd పొజిషన్లో ఉండే వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ద్వారా పూర్తిగా ఈ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు నిధుల కేటాయింపు విషయంలో నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అన్ని అంశాలను కూడా ఇక్కడ చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో రేపు కూడా ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిర్మలా సీతారామన్తో పాటుగా ప్రధాని మోడీ, అలాగే మరికొంతమంది కీలక కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అలాగే 1 జన్పథ్ చంద్రబాబు అధికారిక నివాసం, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవాళ్ళు, సీఎంగా ఎవరుంటే వారికి ఇక్కడ ఢిల్లీలో నివాసం ఉంటుంది కాబట్టి సో ఆ గృహప్రవేశం కూడా ఉంది అంటున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఓవరాల్గా అయితే 10 రోజుల వ్యవధిలో రెండవసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రానికి ఆర్థిక సహకారం, అలాగే అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు, ఇటువంటి అంశాలపైన ఈ ఎజెండాగా సాగబోతోంది. రైట్ గోపి.